ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నిజంగా నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే నా కోసం ఒక్క నిమిషం విను చాలు. నీతో మాట్లాడాలనే వచ్చాను తల్లి. ఈరోజు కాదు అని చెప్పి నన్ను వెనక్కి పంపించకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. కాబట్టి సందేశాన్ని చివరి వరకు వినండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోని పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. అట్లాగే కాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల తీరిపోయాయండి. మీకున్నటువంటి సమస్యలు కూడా తీరిపోవాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, నీకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ కలిగినా మనసులో ప్రతి నిమిషం కూడా బాబా 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 అని చెప్పి నన్ను తలుచుకుంటూనే ఉంటావు. నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా నాతో పంచుకుంటూనే ఉంటావు. నేను నీ వెన్నంటే ఉన్నాను అని చెప్పి నన్ను నమ్ముతూ వస్తున్నావు. నా భక్తురాలిగా నిన్ను ఎప్పుడో ఎంచుకున్నాను కాబట్టే నీ యొక్క మానసికమైన బాధలన్నింటినీ కూడా వింటూ నీకు ఎప్పటికప్పుడు కూడా ఒక చల్లటి చిరుగాలి లాంటి సందేశాలను పంపిస్తూ నీ మనసుని బాధ పెట్టకుండా కాస్తో కూస్తో ఏదో ఒక రూపంగా ఓదార్పునిచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. బిడ్డ, అయినప్పటికీ కూడాను సర్వస్వం కోల్పోయినట్లుగా నీ జీవితంలో నీకు ఇష్టమైన వారందరూ కూడా నువ్వు చెప్పిన మాట వినకుండా ఉన్నట్లుగా, వేరే వారు చెప్పిన మాట ఆలకిస్తూ ఉన్నట్లుగా, నీకు ఎటువంటి గౌరవాన్ని కానీ ఎటువంటి విలువని కానీ ఇవ్వకుండా, నీకంటూ ఒక వాల్యూని చూపించకుండా వారి యొక్క ధోరణిలో వారి జీవితాన్ని గడుపుతూ నిన్ను అవసరాలకు, వారి యొక్క పనులను గడిపించుకోవడం కోసం మాత్రమే వాడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. అలాగే నీ వంతుగా నీ యొక్క మానసికంగా నువ్వు మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా కానీ ఒక్క మాట మనసులో ఏంటి అంటే కనుక, ఇది నా జీవితం. నా జీవితంలో నాకంటూ వివాహమైన తర్వాత నా భర్త ఎవరైతే ఉన్నారో తను నాకు నచ్చినట్లుగా ఉండాలి అని చెప్పి ప్రతి అమ్మాయి కూడా కోరుకుంటుంది. అలాగే తన బిడ్డలు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ, తన బిడ్డలు కూడా నేను చెప్పిన విధంగా నడుచుకొని తను వృద్ధిలోకి రావాలి, ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. కష్టమో సుఖమో, సంతోషమో బాధో ఏది ఏమైనప్పటికీ కూడాను మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతవరకు నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఏదైతే ఒక ఆలోచన ఉందో అది మాత్రం బాలేదు తల్లి. ఏంటి అంటే కనుక, నీ భర్త నువ్వు చెప్పినట్లుగా వినాలి అనుకోవడం, అలాగే నువ్వు చెప్పిన విధంగా నడుచుకోవాలి అనుకోవడం. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలోకి వేరే వ్యక్తి వచ్చి మూడవ మనిషిగా మీ ఇద్దరికి కూడా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలా సలహాలు ఇచ్చే ప్రయత్నం, ఆ యొక్క స్థాయి, ఆ యొక్క స్థితి అనేది నీ జీవితంలో ఏర్పడింది అంటే కనుక నీ ఇంటి రట్టు అయిపోయినట్లే నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ
కొంత జీవితంలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణంగా వచ్చేవే. కానీ ఆ యొక్క ఒడిదుడుకుల సమయంలో భార్యకు భర్త తోడుగా ఉండాలి, భర్తకు భార్య తోడుగా ఉండాలి. భార్య ఏది ఆశిస్తుంది అంటే కనుక భర్త నుంచి, నా భర్త నాకు అండగా ఉన్నాడు, నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, నాకు తోడుగా నిలబడుతున్నాడు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా నాకు సపోర్ట్గా ఉంటాడు, నాకు ఏదన్నా కష్టం వచ్చినా ఆపద వచ్చినా నేనున్నాను అనే ఒక భరోసాని అందిస్తాడు అని చెప్పి, అలాగే నలుగురిలో తనకి గౌరవం పెంచే విధంగా ఉండాలి, తనకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఉండాలి అని చెప్పి తన భార్య కోరుకుంటూ ఉంటుంది. అలాగే భర్త కూడా తనకి ఉన్నటువంటి మానసిక స్థితి, వ్యాపార పరిస్థితులు, ఉద్యోగంలో ఉండే ఒడిదుడుకులు, బయట కష్టపడి తన కష్టాన్ని నమ్ముకొని రూపాయి సంపాదించే మగ వ్యక్తి ఎవరైనా కానీ అప్పుడప్పుడు తన జీవితంలో ఒడిదుడుకుల వల్ల కొంత అప్పులు చేయవలసి వస్తుంది. అలాగే కుటుంబం యొక్క బరువు మొత్తం కూడా తన భుజాల మీద వేసుకొని ఆ బరువుని లాక్కొస్తున్నప్పుడు అప్పుడప్పుడు కూడా వారి యొక్క జీవితంలో కొన్ని అంటే డబ్బు అనేది భార్య దగ్గర నుంచి కూడా అందితే బాగుండు, ఏవండి ఇది తీసుకోండి, మీరు ఈ అవసరాన్ని ఈ యొక్క కష్టాన్ని ఇది తీసుకొని ఒడ్డెక్కించుకోండి అని చెప్పి భార్య అనాలి అని చెప్పి భర్త కోరుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే భర్త తన యొక్క అంటే చెడు వ్యసనాలు అంటే తాగుడు కానీ, లేదంటే కనుక ధూమపానం చేయడం కానీ, లేదంటే చెడు స్నేహాలతోటి పేకాటలాడటం, జూదమాడటం ఇటువంటివి చేసినప్పుడు భార్య భర్తని నమ్మడం అనేది మానేస్తుంది. అలా నమ్మడం మానేసినప్పుడు తనకి నిజంగా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆపద వచ్చినా తన చావు తనే చేస్తాడే తప్ప తనకి నా దగ్గర ఉన్నది ఇంత కూడా పోనివ్వకూడదు అని చెప్పి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంటుందన్నమాట. అలా ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క భర్త తను చేసిన తప్పుని ఏ క్షణంలో కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు. నేను ఈ విధమైన తప్పులు చేయడం వల్లే నా భార్య మానసిక స్థితి ఇంత దృఢంగా తయారైంది, నా మీద ఇంత కోపం చూపిస్తుంది, అంటే తన యొక్క కోపానికి కారణం నేను సరిగ్గా ఉంటే తను బాగానే ఉండేది కదా అని చెప్పి ఏ రోజు కూడా తనని అర్థం చేసుకోడు. అలా అర్థం చేసుకోకుండా భార్య మీద నిందలు వేస్తూ చీటికి మాటికి తన మనసుకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా తను ఏదో ఒక వ్యసనానికి గురి అయినప్పుడు అది సేవించి ఇంటికి వచ్చి భార్యని కొట్టడం, తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తను మానసికంగా తన మీద ప్రేమని చంపేసుకుంటుంది. ఈ విధంగా చంపేసుకొని తన యొక్క పరిస్థితి గురించి నలుగురికి కూడా అంటే స్నేహితులకి కానీ, బంధువులకి కానీ మంచి చెడు అన్నీ కూడా పంచుకొని చెప్పడం మొదలవుతుంది. ఇలా ఇద్దరి మధ్య కూడా దూరం పెరుగుతుంది, గొడవలు వస్తాయి. ఈ గొడవలు తీర్చడానికి మధ్యలో మూడో వ్యక్తి వస్తారు. ఈ మూడో వ్యక్తి ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి కూడా వీరికి ఇంకాస్త దూరం అనేది వస్తూ ఉంటుందన్నమాట. బిడ్డ ఒక్కటి తెలుసుకో, ఒకవేళ నీ భర్తకు ఎటువంటి చెడు అలవాట్లు అనేవి లేని పక్షంలో, నిజంగా తను శ్రమపడి కష్టజీవి అయ్యి తనకు రూపాయి అవసరం వచ్చినప్పుడు నీ వంతు సహాయంగా నువ్వు చేయగలిగితే ఏదైనా సహాయం చెయ్యి, అది తప్పు లేదు. కానీ తను నిజంగా చెడు వ్యసనాలకు బానిసయ్యి నిన్ను వేధించి, నిన్ను ఎప్పుడూ టార్చర్ చేస్తూ, నిన్ను ఎప్పుడూ అవమానపరుస్తూ, నిన్ను ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటే కనుక, తను ఎన్ని మాటలన్నా కూడా, లేదంటే కనుక తను నిన్ను నలుగురిలో ఎంత చెడ్డగా క్రియేట్ చేసినా కూడా, తను ఎంత స్వార్థంగా నీ దగ్గర నడుచుకున్నా కూడా, తను నిన్ను ఎన్ని తిట్లు తిడుతున్నా కూడా, ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ గుర్తుంచుకో, ఎప్పుడూ కూడా జీవితంలో అతని గురించి నువ్వు ఆలోచించడం అనేది నీకు చాలా పెద్ద
కర్మ పట్టినట్లు అవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో. ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క ఆలోచన అనేది చాలా రకాలైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ ఆలోచనల వల్ల తలనొప్పులు వస్తాయి. ఈ ఆలోచనల వల్ల చేసే పనుల మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. ఈ ఆలోచనల వల్ల చేస్తున్న పనిలో ఆసక్తి తగ్గిపోయి చెయ్యాలి అనుకున్న పనులు కూడా పక్కన పెట్టేసి ఆ పనులు పెండింగ్ అనేవి పడిపోయి వాటి వల్ల స్ట్రెస్ అనేది మనిషికి పెరుగుతుంది. ఈ ఆలోచనల వల్ల మైగ్రేన్ తలనొప్పులు, అలాగే కడుపులో నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు, అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది తీరదు, ఇది జరగదు, వీరు మారరు, వీరి జీవితాలు ఇంతే, వీరిని మనం ఎంత పోరు పెట్టుకున్నా, ఎంత మార్చడానికి ప్రయత్నించినా, ఎంతగా మనం అంటే ఆ యొక్క ప్రయత్నం అనేది బలోపేతంగా 10 మందిని పిలిపించి 10 మందిలో కూర్చోపెట్టి చెప్పినా కూడా వీళ్ళు మారరు అనుకున్న ఆ వ్యక్తిని నువ్వు అన్ని రకాలుగా కూడా వదిలిపెట్టాలి. నువ్వు ఆ ఇంట్లోనే ఉండవచ్చు, నువ్వు తన ఎదురుగానే జీవితాన్ని గడపవచ్చు. ఎందుకంటే భార్యాభర్త అన్న తర్వాత ఒకరిని ఒకరు దూరం అవ్వడం అంటే దానికి చాలా పెద్ద తతంగం అనేది ఉంటుంది. కొంతమంది ఇద్దరు ఒక చోట ఉన్నా కూడా మాట మంచి ఉండకుండా ఎవరి దారిన వారు బ్రతుకుతూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది కేవలం మాట్లాడుకోవడం, ఇంకా కొంచెం మంచి చెడు చూసుకుంటూ తనతో ఇంతేలే, తన వల్లే ఇంతే అవుతుందిలే అని చెప్పి సర్దుకుంటూ పోతారు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తను నీకు ఎంత తెస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు, ఎంత పెడుతున్నాడు, సరే తను రూపాయే వాడుతున్నాడా లేదా నువ్వే 10 రూపాయలు వాడుతున్నావా, తన జీవితంలో ఏదైతే తను నీ కుటుంబానికి చేస్తున్నాడో అంతవరకు చేయనివ్వు. నువ్వు నువ్వు ఇదే చేస్తున్నావు, నీ వల్ల కాదు, అందరూ మగవాళ్ళు చూడు ఎలా ఉన్నారో, నువ్వు చూడు ఎలా ఉంటున్నావో అని చెప్పి ఇలా వేలెత్తి పదే పదే చూపించి దెప్పి పొడుచుకొని ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో వాదనకి దిగుతూ నీకు మనశ్శాంతి లేకుండా, తనకి మనశ్శాంతి లేకుండా, మీ ఇద్దరి వల్ల పిల్లలకి మనశ్శాంతి లేకుండా, కుటుంబం అంతా కూడా రణరంగం చేసుకుంటూ జీవితాన్ని అలా నెట్టుకుంటూ వెళ్ళడం అయితే మాత్రం సరైన పద్ధతి కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనేది ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలకించే ప్రయత్నం చెయ్యి. బిడ్డ, ఎవరిదైనా కూడా జీవితం అంటే చాలా చిన్నది. పొద్దున చూసిన వాళ్ళు మధ్యాహ్నానికే మరణించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క చిన్న జీవితంలో పదే పదే గొడవలు ఆడుకోవడాలు, నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పెట్టుకోవడాలు, నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు అంతా నేను ఇంత అని చెప్పి ఇద్దరు పదే పదే గొడవ చేసి ఇది అవటాలు, ఇవి ఏవి కూడా సరైన పద్ధతులు కావు. వీటి వల్ల నువ్వు సాధించేది ఏది కూడా ఉండదు. ఇక నువ్వు సాధించేది ఏదన్నా ఉంది అంటే కనుక మానసికంగా ప్రశాంతతని కోల్పోతావు, సంతోషంగా గడపలేకపోతావు, ప్రశాంతంగా నిద్రపోలేకపోతావు, కుటుంబంలో ఏదో కోల్పోయినట్లుగా అలక్ష్మి తిరుగుతూ ఉంటుంది. బిడ్డ, ఇవన్నీ కూడా సరైన పనులు కాదు. ఏ తెలివిగల అమ్మాయి చేసే పనులు కాదు. ఎక్కడివి అక్కడ మర్చిపోవాలి. ఎవరి స్తోమత ఎవరి స్థాయి అంతేనని చెప్పి గుర్తించాలి. ఎదుటి వారికి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే అని చెప్పి వదిలిపెట్టేసేయాలి. అంతకు మించి ఎక్కువగా ఏది ఆశించకూడదు, ఎక్కడా దిగజారకూడదు, ఎక్కడా తప్పుడు మార్గం వైపు అడుగు పెట్టకూడదు. బిడ్డ, ఎవరైనా కానీ మనతో ఉన్నంత వరకు, మనకు విలువ ఇచ్చినంత వరకు, మనల్ని గౌరవంగా మాట్లాడినంత వరకు మన మనుషులు. ఎప్పుడైతే ఎవరైతే మన వాళ్ళు కాని వాళ్ళు ఉంటారో అటువంటి వారు కేవలం అవసరాలకు మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత
నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారితోటి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు ఎంత పాకులాడినా కడుపులో లేని ప్రేమ అనేది ఎవ్వరూ నీ మీద చూపించలేరు. నువ్వు ఎంత దిగజారి బ్రతిమిలాడినా కూడా వారికి నీ మీద ప్రేమ ఇష్టత అనేది కలగదు. కాబట్టి ఎప్పుడైనా నీ వారు అయిన వాళ్ళు నీతో ఉంటారు. నీ జీవితం నీకు ముఖ్యం, నీ సంతోషం నీకు ముఖ్యం, నీ బిడ్డల భవిష్యత్తు నీకు ముఖ్యం. ఇవాల్టి రోజున నువ్వు కష్టాలు పడొచ్చు, బాధలు అనుభవిస్తూ ఉండొచ్చు, ఒకళ్ళు నీకు మాటలతోటి నరకాన్ని చూపిస్తూ ఉండొచ్చు, ఒకళ్ళు వారి యొక్క అవసరాల కోసం నిన్ను ఒక వస్తువులాగా వాడుకుంటూ ఉండవచ్చు. కానీ నీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి లెక్క అప్పచెప్పే స్థాయిలో నువ్వు ఎదిగినప్పుడు నువ్వు వాటన్నింటినీ కూడా అప్పచెప్పాలి, వాటన్నింటినీ కూడా నేను అడగాలి, వాటన్నింటినీ కూడా వాళ్ళకి కళ్ళ ఎదుట కట్టినట్లుగా చూపించాలి అని ఇటువంటి మానసికమైన మాటలు మనసులో పెట్టుకొని మనసుని పాడు చేసుకోకు. ఒకరి మీద కోపం ఉంటే ఆ కోపం నీ మనసులో మొదట కలుగుతుంది, అది నిన్ను దహించి వేస్తుంది, అనవసరంగా లేనిపోని సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండు. నీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, నిన్నెవరైతే ఇష్టపడతారో వాళ్ళతో దగ్గరగా ఉండు, వాళ్ళతో ఇష్టంగా ఉండు. నిన్ను ఎవరైతే అసహించుకుంటారో, ఎవరైతే నిన్ను చేదరించుకుంటారో, ఎవరైతే నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరో, ఎవరైతే నువ్వు చేసే ప్రతి పనిని కూడా వేలెత్తి చూపిస్తూ తప్పు తప్పు అని చెప్పి నిన్ను లెక్క పెడుతూ ఉన్నారో అటువంటి వారి ప్రేమ కోసం పాకులాడవద్దు. బిడ్డా, ఈ జీవితంలో ఆత్మ గౌరవం అనేది చాలా ముఖ్యం. దీన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ కూడా దిగజార్చుకోకూడదు. ఒకరి కింద లొంగి బ్రతకనంత కాలం కూడాను మనకి మనమే రాజులం, మనకి మనమే మంత్రులం. అటువంటప్పుడు ఒకరి కింద దేహి అని చెప్పి అడగలేని స్థితి వరకు కూడా నీకు నువ్వే రాజువి, నీకు నువ్వే మంత్రివి. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నీకు కొంచెం చాదస్తంగా అనిపించవచ్చు. ఏంటి బాబా ఇంతసేపు చెప్పారు, ఇవన్నీ కూడా మాకు తెలిసినవే కదా బాబా, మేము పడుతున్నాము. ఒక్కొక్క మాట వింటుంటే, ఒక్కొక్క మాట అంటుంటే ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో మాకు తెలుసు. వాటి గురించి ఆలోచించుకుంటే కడుపు రగిలిపోతూ ఏమీ చేయలేక కన్నీరు వస్తుంది తప్ప మా బాధ మీకు అర్థం కావడం లేదా బాబా? మరి అటువంటి దుర్మార్గులు సంతోషంగా ఎలా బ్రతుకుతున్నారు, మేమెందుకు బాధలు పడుతున్నాం, మేమెందుకు కష్టాలు పడుతున్నాం అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. బిడ్డ, ప్రతి మనిషికి కూడా ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో భగవంతుడికి తెలియదా చెప్పు? ఈ రోజున నువ్వు బాధలు పడవచ్చు, కష్టాలు పడవచ్చు. రేపటి రోజున ఈ కష్టం, ఈ బాధ మనుషుల యొక్క వ్యక్తిత్వాలను నీకు తెలియపరుస్తుంది. అలాగే నిన్ను కొన్ని సమస్యల నుంచి రాటు తేలిపోయేలా చేసి ఇటువంటి సమస్యలు 100 వచ్చినా కూడా లెక్కలేని స్థాయికి నువ్వు ఎదిగిపోతావు. ఈ యొక్క జీవితం అనేది చాలా ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకున్న వారే నిజమైన తెలివైన వారు. కాబట్టే ఇవన్నీ నీతో చెప్పింది నువ్వు మారాలి అన్న ఉద్దేశంతో. నా మాట లెక్క చేయకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతాను అంటే ఇకపై నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడున్న సందర్భాలలో ఆడవాళ్ళు చాలా రకాలుగా మానసికంగా కృంగిపోతున్నది వారి యొక్క భర్తల వల్ల. ఆ భర్తలకి మేము మగవాళ్ళం అని చెప్పి అందరూ కాదండి, కొంతమందికి మేము మగవాళ్ళం మాకేంటి అన్న ఒక ఇగోతోటి మద్యం సేవించి ఆడవాళ్ళని అంటే ఎందుకు పనికిరాని ఒక వస్తువుల్లాగా వాళ్ళని అంటే
అంటే ఎందుకు అసలు ఎలా చెప్పాలో కూడా అంత తేలికపాటి భావనతోటి చూస్తూ ఉంటారనమాట. అటువంటి వారిని వదిలేసేసి మీరు ప్రశాంతంగా బ్రతకండి, వాళ్ళ గురించి ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యం. మరి ఈ సందేశంలో ఉండే ఈ ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. గ్రహించారు, నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.